పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడి 10 రోజులు దాటిన వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించలేదు. దీనివల్ల మళ్లీ సమావేశాలను ఏర్పాటు చేయకుండానే కీలకమైన బిల్లును ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. లోక్సభ, రాజ్యసభలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా 3 నుంచి 4 రోజుల్లో సమావేశాలకు సంబంధించి ముగింపు నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆదివారం ఉదయం నాటికి కూడా ఆ ప్రకటన వెలువడలేదు. 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనలను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50% పెంచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు పార్లమెంటు సమావేశాలు ముగిసి 10 రోజులు గడిచినా ప్రోరోగ్ చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్తో కూడిన రాజ్యాంగ సవరణ బిల్లును నెగ్గించుకోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంకా తగిన సంఖ్యాబలం వెతుకుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.